నెక్స్ట్ అప్డేట్స్ చూస్తే ఇటు విశాఖ బోర్డు ప్రమాదంలో కనిపించకుండా పోయిన ఆరుగురి కోసం ఇంకా వెతుకుతున్నామంటూ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. వారు బతికే అవకాశాలు లేనందున సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధిత కుటుంబాలకు పరిహారంపై మాట్లాడతామని అంటున్న మత్స్యశాఖ కమిషనర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సముద్ర తీరంలో బోటు గల్లంతకు సంబంధించి కూడా ఆందోళన కొనసాగుతుంది. ఆ బోటు గల్లంతైన వారిలో దొరికినటువంటి కారి చిన్న ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ కారి చిన్నని పరామర్శించేందుకు ఆయన ఆరోగ్య స్థితి తెలుసుకునేందుకు ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్ అయితే రావడం జరిగింది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఈ బోట్ల ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బోటు బోల్తా పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇందులో ఇప్పటికీ ఇంకా ఆరుగురు అయితే ఆచూకీ లభ్యం కాలేదు. అసలు ఈ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న ఆరోగ్య పరిస్థితి ఎప్పుడులో కోలుకునే అవకాశం? కారి చిన్న గారు ప్రమాదం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతానికి బాగున్నాడు, అతను ప్రమాదం లేదు. రెండోది, ఆయన కుటుంబ సభ్యులు అన్న కొడుకులు ఈయన కొడుకులు ఎవరైతే పడవ మీద ఉన్నారో ఈయనే బోట్ డ్రైవింగ్ చేస్తారు. కారు చిన్ననే బోట్ డ్రైవింగ్ చేస్తారు. సో మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే సముద్రంలో మునకలో మిస్సింగ్ అయినారో వారి బాడీస్ని ట్రేస్ చేయడానికి మనం మెరైన్ పోలీసు, కోస్ట్ గార్డు, నేవీ వీళ్ళ సహాయం తీసుకొని ఇంకా గాలింపు చర్యలు చేపట్టాము. నిన్న అంత ముందు రోజులు చేశారు. ఈ రోజు కూడా కంప్లీట్ చేసి మరి కుటుంబాలకి మరి రిలీఫ్ అరేంజ్మెంట్ చేయడానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఆఫీసు, మరి మంత్రి గారు అందరూ మరి నన్ను హుటాహుటిన విజయవాడ నుంచి వైజాగ్ బయలుదేరమని చెప్పడం వల్ల వచ్చాను. అంటే ఇప్పుడు తరచూ కూడా బోటు ప్రమాదాలకు గురవుతుంది. నావిగేషన్ ఉంటుంది, వాళ్ళకేమో కమ్యూనికేషన్ గ్యాప్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అయినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకునేటప్పుడు వాళ్ళని వెతకడంలో కానీ ఆ తీరాన్ని కొట్టుకొచ్చే సమయంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతుంది. మరి మీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆ మత్స్యకారులకు ఎలాంటి సూచనలు చేస్తారు ఇప్పటివరకు చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకంటే ఓవర్ సముద్రము నీటి మీద రావాలి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరికి పనికిరాదు. ఎందుకంటే చూడండి, లైఫ్ సేవింగ్ గ్యాడ్జెట్స్, లైఫ్ బాయ్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ ఇటువంటివి మనం వినియోగించకపోవడం వల్ల ప్రమాదం తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా బోట్లో ప్రతి బోట్లో కూడా లైఫ్ జాకెట్స్ ఉంటాయని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం సంబంధించి బోటు ఒక్కసారిగా తిరగబడిపోవడంతో ఈ ఘటన అయితే సీరియస్నెస్ కనిపిస్తుందని చెప్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు ఎలా బయటపడాలి? అంటే ఇప్పుడు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. లైఫ్ బాయ్ కూడా ఉండాలి. లైఫ్ బాయ్ ఉంటే పక్కన ఉంటారు. బోట్ తిరిగిపోయినప్పుడు లైఫ్ బాయ్ కూడా తీసుకుని ప్రాణం రక్షిస్తుంది అనుకున్నాం. సో లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ ఎప్పుడైనా కొద్దిగా అలల్ తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని అందుబాటులో పెట్టుకోవాలి. అది మిస్టేక్ చేశారు. సో అటువంటి జరగకుండా ఇంకో ట్రాన్స్ఫార్మర్ వచ్చేదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చామో వాటిని అందరూ ఉపయోగించాలి. అది ఉపయోగించకపోవడం వల్ల ఈరోజు మనం ఇంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఆరుగురు దొరికే అవకాశాలు, ప్రాణాలతో దొరికే అవకాశాలు అదే సర్చింగ్ చేస్తున్నాము. మిస్సింగ్ కింద రిపోర్ట్ వచ్చింది. సో వాళ్ళని సర్చ్ చేస్తాం. ఈ రోజు కూడా సర్చ్ చేస్తే మనకు ఈరోజు 3వ రోజు కాబట్టి 4, 5, 6, 7వ రోజు కాబట్టి 4వ తేదీ సాయంత్రం నుంచి కూడా జరిగింది. 5వ తేదీ మార్నింగ్ నుంచి మనకు 5, 6, 7 3వ రోజు అయితే ఉంది కాబట్టి ఈ రోజు కూడా సర్చింగ్ చేసి వాళ్ళు ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే బోటు బోంతా పడిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఇప్పటివరకు ఒక్క వ్యక్తి అయితే దొరకడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఆరుగురు కోసం ఏదైతే గాలింపు చర్యలు చేపడుతున్నా వాళ్ళకి అవసరమైతే అన్ని సహాయ చర్యలు చేపడతాం. రాబోయే రోజుల్లో ఈ ఘటన పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కమిషనర్ రామశంకర్ నాయక్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, విశాఖపట్నం.